దోస్తు ఒక ఆమె ఫోన్ చేసి నీకు ఇన్స్టాలో పెళ్లి వీడియో పంపిన అది మీ మైక్ టీవీ ముచ్చట్లలో చూపియాలి అన్నది. దేశం మీద మస్తు మంది పెళ్లి చేసుకుంటారు, అందులో ఏదో గమ్మత్ అయ్యి ఇన్స్టాలో వైరల్ అయితేనే ఉంటాయి. ఇంట్లో ఇచ్చంతరం ఏముంది, అందరి పెళ్లి క్యాసెట్లు వేసుకుంటా కూర్చుంటే అయినట్టే కానీ లైట్ తీసుకున్నా నేను. కానీ ఆ అపురూప కళ్యాణం కళ్ళారా చూసినాక మీకు కూడా పక్కా చూపించవలసిందే అని పట్టుకొచ్చిన. సుషేర్ సందా మామ కిందికి చూడమ్మా అని వాడుకోవాల్సిన సక్కనైన పెళ్లిది. అంత చెప్పుకునే ముచ్చటేముంది ఈ పెళ్లిలానంటే మన తాను కాదు గాని బీహార్ల నలంద కాడ 36 ఏళ్ల ఈమెకు 24 ఏళ్ల ఈ పోరంతో లగ్గం చేసిరు. ఇట్లా సరేనా, ఇద్దరు మనుషులు కలిసిన ఏమో ఏజ్ ఎక్కువ తక్కువనా గానీ ప్రేమకు వయసు అడ్డం కాదనుకున్నారేమో. ఎల్లరిపి ఇవన్నీ కామన్ అయిపోయినాయి అని అనుకున్నారు. కామన్ కాదు, కామన్ తోని కళ్ళు మూసుకుపోయి పడ్డ కథలతోని ఈ విధంగా తెచ్చుకున్నారు. ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మకి ఇదివరకే పెళ్ళైందట. మొగంతో సంసారం చేసుడు మీద మోజు పోయి ఈ పోరంతో లవ్వుల పడ్డదట. ఇక ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి దర్వాజాల దగ్గరికి వేసి ఇద్దరు ఇన్స్టా రీల్స్ చూసుకుంటే నవ్వుకునేదట. అంటే మా తెలిసిన కాడికైతే మరి ఇట్లా ఎన్నాల సందే ఎంటర్టైన్ అవుతున్నారో ఏమో గానీ మొత్తానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిర్రు. ఎంబటే 10 మంది పెద్ద మనుషులు పిలిపించి మొగన్ ముందల్నే దబ్బ దబ్బ దండలు మార్పించి పెళ్లి చేసి పడేసిర్రు. ఇక మొగలు లేనప్పుడు దొంగ సాటుకు కలిసి అక్కరే లేదమ్మా, ఈయననే నీ మొగుడు, ఇద్దరు కూడా తెల్లార్లు ఏం చేసుకుంటా చేసుకపోరి కానీ చెప్పి చేతులు దుడుకురట ఏమో భర్త ఊరోళ్ళు. కానీ పెళ్లి అయితే కానీ తిక్క కుదరది అంటారు చూసిరా. ఇగో ఇట్లా తిక్క తిక్క పనులు చేసి ఇద్దరికి పెళ్లి కుదిరించుకునేదాకా తెచ్చుకున్నారు. పాపం అమ్మ నాయన ఎంత కష్టపడి కట్టాలు ఇచ్చి పెట్టుపోతలు పెట్టి నిమ్మలంగా సంసారం చేసుకోమా తల్లి అని అత్తగారింటికి తోలితే ఇవాళ ఇసొంటి కథలు పడి కళ్యాణం చేసుకొని ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే కాడికి తెచ్చుకుంది ఇట్లా.